నా కోడి కూసేస్తది, చిట్టింటి నీ గింజ మేసేస్తది. అంతా బాగున్న కాడ ఓలమ్మి, సంతా బేరాలు వద్దమ్మి. బందారు చిన్నదాన వాజా బంధువుల దాన వాజా బంధువుల మీద బంతి పూలు సోకే ఓ చిన్నదాన. సోకు అమ్మాడి పూతరేకు కంగాళి కోక తాకో చేతగిలే ఓ చిన్నదాన. బంధువుల మీద బంతి పూలు సోగే ఓ చిన్నదాన. అన్నయ్య, వీడే పోలీస్ వేషంలో వచ్చిన బ్లాక్ టైగర్. నాన్నగారి మీద ఆరోపణలు పోయి నిజం తేలాలంటే వీడు మనకి చాలా అవసరం. వెంటనే స్టేషన్కి తీసుకెళ్ళాలి. పదండి. క్యాచ్ దెమ్. వాళ్ళని నేను చూసుకుంటాను. ముందు తన స్టేషన్కి తీసుకెళ్ళి. వెళ్ళావు నకిలీ పోలీస్ చచ్చిపోతూ వాంగ్మూలం ఇచ్చాడు. నీళ్లలో విషం కలిపింది తనే అని ఒప్పుకున్నాడు. కంగ్రాచులేషన్స్ నరసింహం గారు. అండ్ అట్ ది సేమ్ టైం ఐ అపాలజైజ్. చెయ్యని నేరానికి మిమ్మల్ని అనుమానించి అరెస్ట్ చేసినందుకు డిపార్ట్మెంట్ తరఫున క్షమాపణ చెప్తున్నాను. జీప్ రెడీగా ఉంది. తొందరగా ఇంటికెళ్ళి ఈ హ్యాపీ న్యూస్ అందరికీ చెప్పాలి. పదండి. సారథెక్కడ? మిస్టర్ సారథి, నీ దేహబలాన్ని ఇదివరకే తెలుసుకున్నాను. నీ బుద్ధి బలాన్ని ఇప్పుడు గమనించాను. సారథి, కుళ్ళిపోతున్న ఈ సమాజంలో మార్పు తీసుకురావడానికి, బూజుబట్టిన ఈ బూర్జువా వ్యవస్థలో ఒక నవ చైతన్యాన్ని సృష్టించడానికి అహర్నిశలు శ్రమించే సంస్థ మా బ్లాక్ టైగర్ సంస్థ. మాకు నీలాంటి యువకుల అవసరం ఎంతైనా ఉంది. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మాతో చేతులు కలపమని ఆహ్వానిస్తున్నాను. నోర్మోయ్ చండాలుడా! అమాయకుల మాన ప్రాణాలతో చెలగాటాలాడుకునే రాక్షసులతోనూ, కన్న తల్లి లాంటి మాతృభూమికి దోహంతలు పెట్టే దౌర్భాగ్యులతోనూ చేతులు కలిపేంత నికృష్టుని కానురా నేను తిన్న నా తల్లి గోరుముద్దలు నాకు సభ్యతని సంస్కారాన్ని నేర్పాయి. స్వార్థ చింతనతో తల్లిని కూడా తార్చే స్థితికి దిగజారిన మీలాంటి అదములతో చేతులు కలిపే దౌర్భాగ్యం నాకు పట్టలేదు. నీ ఆయువు మూడే ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. రాయ్, వీడినటు దూరంగా తీసుకెళ్లి చంపి లోయలోకి తోసేయండి. వీడి శవం కూడా ఎవరికంట పడడానికి వీల్లేదు. జటాకటాహ సంభ్రమత్రమన్నిలింప నిర్ఛరి, జటాకటాహ సంభ్రమత్రమన్నిలింప నిర్ఛరి, విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని, విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని, జటాకటాహ సంభ్రమత్రమన్నిలింప నిర్ఛరి, జటాకటాహ సంభ్రమత్రమన్నిలింప నిర్ఛరి.
బ్లాక్ టైగర్స్ డిప్యూటీ చీఫ్ నేనేనని తెలిసిన వాడు వాడొక్కడే. వాడు బతికుండడానికి వీల్లేదు. చీట, ఈ రాత్రికి ఒక ఊరేగింపు ఉంది. బాగా ధనవంతుల పెళ్లి. గుడ్, వెరీ గుడ్. వెళ్ళి మారణ హోమం సృష్టించండి. ఆ హోమంలోంచి నాకు కావలసిన పనిని నేను సాధిస్తాను. సార్, గాంధీ చౌక్ లో పెళ్లి ఊరేగింపు మీద బ్లాక్ టైగర్స్ దాడి చేశారు సార్. ఆడవాళ్లతో సహా 5గురిని చంపి లక్షలు విలువ చేసే డబ్బు నగలు దోచుకున్నారు సార్. ఆల్ రైట్, 24 గంటలు తిరిగేలోగా ఆ బ్లాక్ టైగర్స్ ని పట్టుకుని తీరుతాం. లేకపోతే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాం. 24 గంటల్లో బ్లాక్ టైగర్స్ ని అరెస్ట్ చేస్తాడా? అదే 24 గంటల్లో ఆ డిఐజీని చంపుతామని ఊరంతా చాటండి. బ్లాక్ టైగర్స్ ప్రతాపం ప్రజలకి పోలీసులకి తెలియజెప్పండి. వెళ్ళండి. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఇటు డిఐజీ, అటు పార్థసారథి. ఒక బ్లాక్ టైగర్ కి ఐజీ వేషం వేయిస్తాను. ఆ తర్వాత చదరంగం నేనాడతాను. చాలే, 24 గంటలలోపు డిఐజీ రాజగోపాల్ హత్య చేస్తాం. బ్లాక్ టైగర్స్ రోజు రోజుకి బ్లాక్ టైగర్ సాగడాలు మితిమీరిపోతున్నాయి. డిఐజీ గారిని చంపితే శాంతి భద్రతలు చచ్చినట్టే. రాజగోపాల్ గారు మహానుభావుడు. సార్, ఈ ఒక్కరోజు మీరు ఆ పబ్లిక్ ఫంక్షన్ వెళ్ళకపోతే మంచిదేమో. ఆ బ్లాక్ టైగర్స్ నాన్ సెన్స్. వాళ్ళకి భయపడి దాక్కోవటం పిరికితనం. ఐ హేట్ ఇట్. నేను ఇప్పుడు ఈ ఫంక్షన్కి వెళ్ళకపోతే ఆ గూండాల దృష్టిలో మన పోలీసు వ్యవస్థే చులకనైపోతుంది. వ్యక్తి కంటే వ్యవస్థ ముఖ్యం భార్గవ. అందులోనూ నా దగ్గర పనిచేసే ఒక హెడ్ కానిస్టేబుల్ కి రాష్ట్రపతి అవార్డు వచ్చిందంటే ఆ సభకి నేను వెళ్ళకపోవడమా? నో, ఐ మస్ట్ గో. డోంట్ వరీ. ఫంక్షన్ దగ్గర సెక్యూరిటీని టైటన్ చేయండి. నరుడు దృష్టికి నా ప్రాయ కూడా పగులుతుందంటారు. ఎవరి దృష్టిలో తగిలిన మావి గారు. అందుకే ఇన్ని చిక్కులు వస్తున్నాయి. ఇవాళతో ఆ దృష్టి తీరిపోయింది వదినా. ఇక నుండి ఇల్లు శాంతి నివాసం అవుతుంది. రేయ్, నువ్వు గనక అంత రిస్క్ తీసుకోపోయి ఉంటే నాన్న నేను రిస్క్ లో పడేవాళ్ళం. అబ్బా, ఎన్నాళ్ళకి మొదటిసారిగా నన్ను మెచ్చుకున్నావన్నయ్య. చాలా థ్యాంక్స్. ఫర్ ఐడియా. మనసులో ఉన్న అభిమానాన్ని బయట పెడితే ఆయుక్షణం అని పెద్దవాళ్ళు ఎప్పుడు చిన్నవాళ్ళని పొగడరు. అంతే కదా నాన్న? ఇవాళ నాకు వృత్తి పట్ల ఉన్న గౌరవాన్ని గుర్తించి ఇచ్చే ఈ రాష్ట్రపతి అవార్డు కన్నా ఇలాంటి 2 కొడుకులున్నందుకు ఎంతో సంతోషంగా ఉందిరా. ఈ రోజు నాకు జరిగే సన్మానం కన్నా ఇది 10 ఇంతలు ఎక్కువరా.